మనందరికి ఒక దూత ఉంటుంది తెలుసా? మనందరికీ కాదు, నీ ఒక్కరికి ఒక దూత, నా ఒక్కరికి ఒక దూత. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూత ఇయ్యబడింది. నువ్వేం చేస్తావా ఎదురు చూస్తాయి. ఒక చిన్న సందర్భం చెప్తా. అబ్రహాముని దేవుడు బలి కోరాడు. ఎవరిని? అబ్రహాముని దేవుడు బలి కోరాడు. దూత ఎదురు చూస్తుంది, ఇస్తాడా ఇవ్వడా. చిన్నవాడిని పిలిచాడు, బయటికి వెళ్దాం రా అన్నాడు. తీసుకుని వెళ్ళాడు. బయటికి వెళ్ళాడు. గాడిద మీద కట్టెలను పెట్టాడు. ఈయన కూడా గాడిద ఎక్కాడు, ఇసాకు కూడా ఎక్కాడు. నాన్న ఎక్కడికి వెళ్తున్నాం? అలా బయటికి వెళ్దాం. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది. ఏంటి నాన్న అని అడుగుతున్నాడు. ఏమని చెప్పాలి? నిన్నే చంపేయటానికి తీసుకెళ్తున్నానని ఎంత బాధపడి ఉంటాడండి. ఆ మాట కొడుకుతోనే అనాలంటే. ఇస్సాకే దహన బలి. చూస్తుంది దూత. ఈ కుమారుడు దూత చూస్తుంది, అబ్రహాము దూత చూస్తుంది. దేవుడి మాటకి విలువిస్తాడా ఇవ్వడ? కట్టెలు పేర్చాడు, నిప్పు పెట్టాడు. కత్తి పైకెత్తి నరికేయటానికి చూసినప్పుడు, అబ్రహామా ఆగు. దూత చెప్పేసింది, ప్రభువా నువ్వు చెప్పినట్టే చేసేయటానికి ఇష్టపడిపోయాడు. అబ్రహామా ఆగు. చూసారా? దూతలు ఎల్లప్పుడూ మన అంక చూస్తే ప్రేమను వరలారా, చూడవనుకుంటున్నారా? మనల్ని కనిపెడతాయి. ఎందుకంటే ప్రభువుకు చెప్పాలి కదా సమాచారం. ఈ భూమి మీదకి మనల్ని రారాజులుగా పంపించాడండి. మనకంటే ఒక బొట్టను పెట్టడా? బొట్టలు పెట్టాడండి, పెట్టాడు. అన్ని సమాచారాలు ఇస్తుంది. ప్రభా ఈ నీ కుమార్తె ఇది చేసింది, ప్రభా ఈ నీ కుమారుడు ఇది చేశాడు. రాసేస్తున్నావా? ఆ గ్రంథంలో చూసొచ్చా కదా, రాసేసింది.